హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా అలాగే ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే బెండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా తక్కువ ఆయిల్తో ఎంతో క్రిస్పీగా అలాగే ఎంతో టేస్టీగా ఈ బెండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో అయితే చూద్దామండి. ముందుగా ఈ బెండకాయ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక 1/2 kg బెండకాయలను తీసుకుని ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకుని ఎండలో ఒక 1 అవర్ టు 30 మినిట్స్ పాటు ఆరబెట్టుకోవాలండి. ఈ విధంగా బెండకాయల్ని ఆరబెట్టుకోవడం వల్ల అందులో జిగురు అనేది తగ్గి ఫ్రై చేసేటప్పుడు చాలా తక్కువ ఆయిల్తోనే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిద్దండి. ఖచ్చితంగా ఈ విధంగా 1 అవర్ పాటు ఆరబెట్టుకుంటే మాత్రమే ఈ విధంగా కర్రీ అనేది మనకి కుదురుద్దండి. లేకపోతే ఈ ప్రాసెస్లో చేయడం అనేది కుదరదండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు వేసుకుని వీటిని 50% ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా వేరుశనగ గుళ్ళు అనేవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుని ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకుంటే తాలింపు అనేది రెడీ అయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఆరబెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఇందులోకి యాడ్ చేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బెండకాయల్ని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా బెండకాయలు అనేవి 50% ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని ఈ విధంగా మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బెండకాయలన్నీ కూడా మనకి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుని మళ్ళీ 1 మినిట్ పాటు కారం మాడకోకుండా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి చారులోకి కానీ ముద్దపప్పులోకి కానీ దీన్ని యాడ్ చేసుకుని తింటే ఉంటుందండి టేస్ట్. ఆహా, ఎంత బాగుంటుందో! మీరు కూడా ఖచ్చితంగా ఈ విధంగా ఒక్కసారి బెండకాయ ఫ్రైని ట్రై చేయండి. ఎంతో ఆయిల్ తక్కువతో అలాగే ఎంతో టేస్టీగా మనకి ఈ బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిద్దండి. ఆయిల్ తక్కువ యూస్ చేసుకుని హోటల్ స్టైల్లో బెండకాయ ఫ్రైని ట్రై చేయాలనుకున్నప్పుడు ఈ ప్రాసెస్ని అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అంతేనండి, చూసేశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.